Hi everyone, welcome to Raj tutorial for the preparation of TET and DSC. మనము ఇంగ్లీష్ క్లాసెస్ గురించి డీల్ చేస్తున్నామండి. ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్ గురించి. అందులో ప్రీవియస్గా ఆర్టికల్స్కి సంబంధించి క్లాసెస్ అనేవి మనం ఫినిష్ చేసుకున్నాము. ఈరోజు క్లాస్లో వచ్చేసి ఆ ఆర్టికల్స్కి సంబంధించి కొన్ని మోడల్ బిట్స్ ఒక 15 బిట్స్ వరకు రాశాను. వాటిని గురించి మనం ప్రాక్టీస్ చేద్దాము. అంటే ప్రాక్టీస్ అంటే అసలు ఎందుకని ఏను ఉపయోగించాము, ఎందుకని యాన్ ఉపయోగించడం జరిగింది, ఎందుకు నో ఆర్టికల్ అనేది ఉపయోగించాము, ఎందుకు దీని రూల్స్ అనేవి మనం తెలుసుకున్నాము ప్రీవియస్ క్లాసెస్లో. ఆ రూల్స్ను గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి మనం ప్రాక్టీస్ చేద్దాం. ఏమవుతుందంటే ఇలా ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ తర్వాత మీరు ఇంకొన్ని బిట్స్ని ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి ఆర్టికల్స్కి సంబంధించి ఎలాంటి బిట్స్ వచ్చినా మీరు మార్క్స్ అనేవి పోగొట్టుకునే అవకాశం ఏమాత్రం ఉండదు. దాన్ని మీరు గమనించండి. మీరు చూస్తున్న ఈ యొక్క ప్రాక్టీస్ బిట్స్ పీడిఎఫ్ని మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించిన ప్రీవియస్ క్లాసెస్ని, టెట్కి డిఎస్సికి సంబంధించిన ప్రీవియస్ క్లాసెస్ ప్లేలిస్ట్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి వినొచ్చు. ప్రతి క్లాసు డిస్క్రిప్షన్లో సంబంధిత క్లాసుకి సంబంధించిన పీడిఎఫ్ని కూడా నేను ఇచ్చాను. మీరు ఆ పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాము. టాపిక్లోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే చిన్న మాట, మీరు ప్రతి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అప్పుడే మన ఛానల్కి రీచ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మనము ఫస్ట్ ఎగ్జాంపుల్ అంటే మీకు క్వశ్చనింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఏ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు తీసుకున్నా చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ బిలో అని ఇవ్వటం జరుగుతుంది. అంటే ఏ ఇస్తారు, యాన్ ఇస్తారు, ది ఇస్తారు, నో ఆర్టికల్ ఇస్తారు. ఖచ్చితంగా మీరు రూల్స్ అనేవి గుర్తుంచుకున్నప్పుడే ఆ బిట్ అనేది మీరు పోగొట్టుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఆర్టికల్స్ మీద రోజు ఒక 5 లేదా 10 బిట్లు ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ ఎగ్జామ్కి వెళ్ళే లోపు ఆర్టికల్స్కి సంబంధించి ఏ బిట్ని మీరు పోగొట్టుకునే అవకాశం ఉండదు. డైలీ ఒక 5 to 10 బిట్స్, మహా అయితే మీకు 10 మినిట్స్ పడుతుంది, అంతే. 10 మినిట్స్ కూడా ఉండకపోవచ్చు. మీరు పెట్టినప్పుడు ఎందుకు రాంగ్ చేశారో గమనించుకుంటారు. అదేవిధంగా దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి, రూల్ ఏంటి అనేది కూడా మీరు తెలుసుకోవడం జరుగుతుంది. ఒక 10 నిమిషాలు ఇంగ్లీష్ ఆర్టికల్స్కి మీరు కేటాయించినట్లయితే మీకు మార్క్స్ అనేవి పోగొట్టుకునే అవకాశం ఏమాత్రం ఉండదు. ఇప్పుడు చూడండి అమ్మ, ఐషు ఈజ్ అన్ ఇంటెలిజెంట్ గర్ల్. ఇక్కడ బ్లాంక్ ఇచ్చారు, మనము యాన్ అని ఆన్సర్ రాయటం జరిగింది. సార్ యాన్ అని ఎందుకు రాశారు? ఇంటెలిజెంట్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ కదా, అబ్స్ట్రాక్ట్ నౌన్ ముందు నో ఆర్టికల్ కదా ఉపయోగించాల్సింది. మరి ఇక్కడ వచ్చేసి యాన్ అనే ఆర్టికల్ ఎందుకు ఉపయోగించారు? సహజంగా అందరికీ అనిపించే అనుమానమే, అది అందరికీ వచ్చే క్వశ్చనే. ఇంటెలిజెంట్ అనేది అబ్స్ట్రాక్ట్కి సంబంధించింది, అబ్స్ట్రాక్ట్ నౌన్కి సంబంధించింది. మనము రూల్ నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాము? నో ఆర్టికల్ కెన్ బి యూజ్డ్ బిఫోర్ ది ప్రాపర్ నౌన్ అని, బిఫోర్ ది అబ్స్ట్రాక్ట్ నౌన్ అని. కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఇంటెలిజెంట్ గర్ల్ అని ఇవ్వటం జరిగిందమ్మా. ఇంటెలిజెంట్ గర్ల్ అంటే ఏంటి? అందరికీ కామన్ నౌన్ కిందికి మనము దాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు. ఇప్పుడు ఐషు తరగతి గదిలో ఉన్నారు, 4-5 ఉన్నారు. ఉన్నప్పుడు ఒకరికి మాత్రమే మనము ఇంటెలిజెంట్ గర్ల్, ఇంటెలిజెంట్ బాయ్ అని మనం వ్యవహరించడం జరగదు. డెఫినెట్గా ఏంటంటే పలానా అమ్మాయి ఇంటెలిజెంట్ గర్ల్, పలానా అబ్బాయి ఇంటెలిజెంట్ బాయ్ అంటే దాన్ని కామన్గా మనం ఉపయోగిస్తాం. అంటే మీరు ఇక్కడ అబ్స్ట్రాక్ట్ నౌన్గా కంటే కామన్ నౌన్గా మీరు పరిగణించుకోవాల్సి ఉంటుంది. మరి కామన్ నౌన్స్ ముందు మీరు ఏమని ఆర్టికల్స్ మనం డినోట్ చేయాలని తెలుసుకున్నాము? సింగ్యులర్, కౌంటబుల్, కామన్ నౌన్ ముందు ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటే ఏ కానీ యాన్ కానీ. మరి ఇక్కడ ఏను ఉపయోగించాలా, యాన్ ఉపయోగించాలా? ఇంటెలిజెంట్ పలికేటప్పుడు ఏమొస్తుంది? ఆర్టికల్స్ని మనము శబ్దాన్ని బేస్ చేసుకొని చూస్ చేయవలసి ఉంటుంది. ఇంటెలిజెంట్ ఈ అంటే అచ్చు శబ్దము, ఓవెల్ సౌండ్ రావటం జరుగుతుంది. ఓవెల్ సౌండ్లో మీకు తెలుసు ఏఈ ఐఓయు ఓవెల్స్. ఈ ఓవెల్ సౌండ్ వచ్చినప్పుడు మనం ఏం ఉపయోగించాలి? యాన్ ఉపయోగించాలి. సో ఐషు ఈజ్ అన్ ఇంటెలిజెంట్ గర్ల్ అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మీరు గమనించినట్లయితే సాయి సుధా ఈజ్ బ్లాంక్ ది మోస్ట్ ఇంటెలిజెంట్ గర్ల్. ఇక్కడ సార్ పైన ఐషు ఉంది, కింద సాయి సుధా ఉంది, ఇద్దరు ఫీమేల్సే.
పైన ఇంటెలిజెంట్ గర్ల్ ఉంది, కింద ఇంటెలిజెంట్ గర్ల్ ఉంది. మరి పైనేమో మీరు యాన్ అని డినోట్ చేశారు, కింద వచ్చేసరికి ది రాశారు. అలా ఇది పాసిబుల్ సార్ అనే క్వశ్చన్ మీకు రావచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే మోస్ట్ ఇంటెలిజెంట్ గర్ల్ అని ఇవ్వటం జరిగింది. అంటే మీరు ఇక్కడ మోస్ట్ని పరిగణలోకి తీసుకుంటారు. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మోస్ట్ అనే దాన్ని పరిగణలోకి తీసుకొని మోస్ట్ మా అనే శబ్దం వస్తుంది. సో ఏమవుతుంది అంటే ఇక్కడ మా కాబట్టి డెఫినెట్గా హల్లు శబ్దం వస్తుంది, కాన్సనెంట్ సౌండ్ వస్తుంది. సో ఏ అనేది అయ్యే ఆస్కారం ఉంటుంది అని సాయి సుధా ఈజ్ ఏ మోస్ట్ ఇంటెలిజెంట్ గర్ల్ అని ఆన్సర్ చూస్ చేస్తారు, కానీ తప్పు అవుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే 2 పాయింట్స్ గమనించాలమ్మా. ఒకటి, మోస్ట్ ఇంటెలిజెంట్ గర్ల్ అంటే ఇది సూపర్లేటివ్ డిగ్రీ ఫామ్లో ఉంది. మోస్ట్ ఇంటెలిజెంట్ గర్ల్ సూపర్లేటివ్ డిగ్రీ ఫామ్లో ఉంది. సో ఏమవుతుంది, ఈ సూపర్లేటివ్ డిగ్రీ ఫామ్లో ఉన్నప్పుడు మనము దీన్ని ఉపయోగించాలి అనే రూల్ని మనము తెలుసుకున్నాము. ఇదొకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైతే ఇలా అబ్స్ట్రాక్ట్ నౌన్స్ని ముందు ఒక వ్యక్తిని కానీ ఒక అంశానికి కానీ సంబంధించిన మనము లక్షణాలను తెలుసుకుంటామో అలాంటి సందర్భాల్లో దీన్ని ఉపయోగిస్తాము అని మనం తెలుసుకున్నామమ్మా. సో సాయి సుధా ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ గర్ల్. మనం నిన్నటి క్లాస్లో తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నామంటే ది నాలెడ్జ్ ఆఫ్ అబ్దుల్ కలాం ఈజ్ ప్రైజ్డ్ అని. అంటే ఒక వ్యక్తిని గురించి కానీ ఒక అంశానికి సంబంధించిన కానీ లక్షణాన్ని మనకు తెలియజేసేటప్పుడు అందులో అబ్స్ట్రాక్ట్ నౌన్ ఉన్నట్లయితే అలాంటి సందర్భాల్లో మనము దీన్ని ఉపయోగించాలి అని మనము తెలుసుకోవటం జరిగిందమ్మా. సో ఏమవుతుందంటే సాయి సుధా ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ గర్ల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, రాహుల్ ఈజ్ బ్లాంక్ ఇచ్చారు, వెరీ ఇంటెలిజెంట్ బాయ్. చూడండి, ఇక్కడ ఏమో పైన ఫీమేల్స్ వచ్చారు, ఇక్కడ మేల్ వచ్చారు. ఇంటెలిజెంట్ గర్ల్, ఇంటెలిజెంట్ బాయ్ అంత బాగానే ఉంది కదా సార్. మరి ఇక్కడికి వచ్చేసరికి ఏ రావటం జరిగింది. ఇక్కడ వెరీ ఇంటెలిజెంట్ బాయ్ అని ఇచ్చారు. ఇక్కడ మీరు సూపర్లేటివ్ డిగ్రీ ఫార్మ్స్ అనేది కాదు. ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ వెరీలో మీరు గమనించినట్లయితే ఏ శబ్దం వస్తుంది, వా. వా అంటే ఏమవుతుంది, కాన్సనెంట్ సౌండ్ అవుతుంది. కాన్సనెంట్ సౌండ్స్ ముందు మనం ఏం ఉపయోగించాలి, ఏని ఉపయోగించాలి. సో రాహుల్ ఈజ్ ఏ వెరీ ఇంటెలిజెంట్ బాయ్. ఇక్కడ ఇంటెలిజెంట్ బాయ్ అనేది ఏమవుతుందమ్మా, కామన్ నౌన్ అనేది వ్యవహరించడం జరుగుతుంది. కామన్ నౌన్, సింగ్యులర్ కౌంటబుల్ కామన్ నౌన్స్ ముందు మనం ఏం ఉపయోగించాలని తెలుసుకున్నాము, ఏ మరియు యాన్ని ఉపయోగించాలి. ఇక్కడ వెరీ, వా అనే శబ్దం రావటం జరుగుతుంది, అంటే కాన్సనెంట్ సౌండ్ వస్తుంది అక్కడ. సో ఏమవుతుందంటే రాహుల్ ఈజ్ ఏ వెరీ ఇంటెలిజెంట్ బాయ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి అమ్మా, 4th క్వశ్చన్. బ్లాంక్ ఇచ్చారు, హానెస్టీ ఇస్ ద, హానెస్టీ అని అందరూ హానెస్టీ అని చదువుతారు, కానీ కాదు. ఆనెస్టీ, హెచ్ అనేది సైలెంట్ అవుతుంది. సైలెంట్ హెచ్ వర్డ్స్ అని మనం తెలుసుకున్నాం. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. మరి ఇక్కడ మనం ఏం ఉపయోగించాలి, ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. సార్ అచ్చు శబ్దం వస్తుంది. సో మేము వచ్చేసి ఇక్కడ అచ్చు శబ్దం వస్తుంది అంటే ఏంటి, కాన్సనెంట్ సౌండ్ వస్తుంది. సో మేము ఏను ఉపయోగిస్తాము. ఇంకొంతమంది వాటిని హానెస్టీ అని చదువుతారు. హల్లు శబ్దం వస్తుంది అంటే ఇక్కడ మాకు కాన్సనెంట్ సౌండ్ రావటం జరుగుతుంది. సో మేము ఏని ఉపయోగిస్తాము. అచ్చు శబ్దం వచ్చినప్పుడు వొవెల్ సౌండ్ వస్తుంది. సో యాన్ ఉపయోగిస్తాము అని ఇలా రాంగ్ ఆన్సర్ని చూస్ చేస్తారు. మీరు ఇందాకే చెప్పుకున్నారు, ఆనెస్టీ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. బిఫోర్ ది అబ్స్ట్రాక్ట్ నౌన్ నో ఆర్టికల్ కెన్ బి యూజ్డ్. ఇక్కడ చూడండి, ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, దానికి ముందు బ్లాంక్ ఇచ్చారు, నో ఆర్టికల్. నో ఆర్టికల్ కెన్ బి యూజ్డ్ బిఫోర్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అనే రూల్ అనేది ఇందులో ఉంది. ఓకేనా. ఇక్కడ వచ్చేసరికి మీకు ఈ రూల్లో ఏ వ్యక్తిని గురించి కానీ ఏ లక్షణాన్ని గురించి కానీ ఏ అంశం యొక్క లక్షణం గురించి కానీ వివరించట్లేదు. అందుకే ఇక్కడ మనము దీన్ని చూస్ చేయలేదు. నో ఆర్టికల్ కెన్ బి యూజ్డ్ బిఫోర్ అబ్స్ట్రాక్ట్ నౌన్. చూడండి, ఆనెస్టీ అనేది ఒక అబ్స్ట్రాక్ట్ నౌన్. సో ఆన్సర్ ఈజ్ నో ఆర్టికల్ అవుతుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే బ్లాంక్ ఇచ్చారు, హానెస్టీ కాదు, ఆనెస్టీ ఆఫ్ ద వర్కర్ ఈజ్ రివార్డెడ్. ఇప్పుడు గమనించండి, ఆనెస్టీ
ఇందాక చెప్పినయే ఇక్కడ కూడా. ఇందాక మీకు ఒక పాయింట్ చెప్పాను. ఏం చెప్పాను నేను? యాబ్స్ట్రాక్ట్ నౌన్స్లో ఒక వ్యక్తిని గురించి కానీ ఒక అంశానికి యొక్క లక్షణం గురించి కానీ తెలిపేటప్పుడు ఆర్టికల్ దీన్ని ఉపయోగించాలి. ఇక్కడ ఏ వ్యక్తిని గురించి తెలుపుతున్నారు? వర్కర్ అనే ఒక వ్యక్తిని గురించి తెలపడం జరుగుతుంది. సో ఏమవుతుంది? ది ఆనెస్టీ ఆఫ్ ద వర్కర్ ఈజ్ రివార్డెడ్ అని కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి అమ్మ, బ్లాంక్ ఇచ్చారు. గోల్డ్ ఈజ్ ఏ ప్రీషియస్ మెటల్. ఇవన్నీ ప్రీవియస్గా అడిగినవి, అందుకే మీకు ఇవి రాయడం జరిగింది. బ్లాంక్ ఇచ్చారు. గోల్డ్ ఈజ్ ఏ ప్రీషియస్ మెటల్. మీరేం తెలుసుకున్నారు? నో ఆర్టికల్ కెన్ బి యూజ్డ్ బిఫోర్ మెటీరియల్ నౌన్స్. గోల్డ్ ఈజ్ ఏ మెటీరియల్ నౌన్. సో ఏమవుతుంది? మెటీరియల్ నౌన్ ముందు ఎలాంటి ఆర్టికల్ని ఉపయోగించకూడదు. సో ఏమవుతుంది? నో ఆర్టికల్ ఇక్కడ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి అమ్మ, బ్లాంక్ ఇచ్చారు. ది గోల్డ్ ఆఫ్ దుబాయ్ ఈజ్ ప్యూర్ అని ఇవ్వటం జరిగింది. పైనేమో బ్లాంక్ ఇచ్చి గోల్డ్ ఈజ్ ఏ ప్రీషియస్ మెటల్ అన్నారు. అక్కడ మీరు రూల్ని అప్లై చేశారు. ఏం అప్లై చేశారు? నో ఆర్టికల్ కెన్ బి యూజ్డ్ బిఫోర్ మెటీరియల్ నౌన్. కానీ ఇక్కడ ఏమవుతుంది? బ్లాంక్ ఇచ్చారు. గోల్డ్ ఆఫ్ దుబాయ్ ఈజ్ ప్యూర్ అని ఇవ్వటం జరుగుతుంది. అంటే ఇక్కడ పర్టిక్యులర్గా దుబాయ్కి సంబంధించిన బంగారం గురించి తెలపటం జరుగుతుంది. సో ఇలాంటి సందర్భాల్లో ఏ ఆర్టికల్ ఉపయోగించాలి? దీన్ని ఉపయోగించాలి. మీరు అదే రూల్లో తెలుసుకున్నారు. ఏం తెలుసుకున్నారంటే నో ఆర్టికల్ కెన్ బి యూజ్డ్ బిఫోర్ మెటీరియల్ నౌన్. కానీ ప్రత్యేకంగా ఆ వస్తువును గురించి, ఆ మెటీరియల్ నౌన్ గురించి వివరించినట్లయితే అలాంటి సందర్భాల్లో ఆర్టికల్ దీన్ని ఉపయోగించాలి అని మీరు తెలుసుకున్నారు. ఓకేనా? సో ఏమవుతుంది? ది గోల్డ్ ఆఫ్ దుబాయ్ ఈజ్ ప్యూర్ అవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి అమ్మ, ఐ కెన్ స్పీక్ ఇన్ బ్లాంక్ ఇచ్చారు ఇంగ్లీష్. ఐ కెన్ స్పీక్ ఇన్ బ్లాంక్ ఇచ్చారు ఇంగ్లీష్. ఇక్కడ ఇంగ్లీష్ అనేది వేటిగా వ్యవహరించబడుతుంది? మీరు గమనించినట్లయితే చూడండి, స్పీక్ అంటే ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఈ సెంటెన్స్లో లాంగ్వేజ్గా పరిగణించబడుతుంది. మీరు తెలుసుకున్న రూల్ ఏంటి? నో ఆర్టికల్ కెన్ బి యూజ్డ్ బిఫోర్ ది లాంగ్వేజెస్ అండ్ సబ్జెక్ట్స్. ఇక్కడ ఏమవుతుంది అప్పుడు? ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సారీ అండి, పవర్ కట్ వల్ల మొత్తం చాలా ఇబ్బంది అయిపోయింది. మీకు ఇందాక ఓపెన్ చేసిన ఈ పీడిఎఫ్కి సంబంధించి కూడా సాఫ్ట్వేర్ ఓపెన్ అవ్వట్లేదు. ఒకేసారి పవర్ కట్ అయిపోవడం వల్ల బాగా లిటిగేషన్స్ అనేవి వచ్చాయి. కంటిన్యూ చేసేస్తాను. ఇంకా ఒక 3-4 బిట్స్ ఉన్నాయి కాబట్టి రేపటి నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను. ఇందాక మనం ఎక్కడ ఆపేసాము? ఐ కెన్ స్పీక్ ఇన్ బ్లాంక్ ఇచ్చారు, ఇంగ్లీష్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్ అండి. నో ఆర్టికల్ కెన్ బి యూజ్డ్ బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ అండ్ సబ్జెక్ట్స్ అని మనం తెలుసుకున్నాం. ఓకేనా? కాబట్టి అక్కడ ఎలాంటి ఆర్టికల్ అనేది మనం ఉపయోగించకూడదు లాంగ్వేజెస్కి సంబంధించి. ఎప్పుడైతే లాంగ్వేజెస్కి ముందు ది అనే పదాన్ని మనం ఉపయోగిస్తామో, ది అనే ఆర్టికల్ని ఉపయోగిస్తామో, అది వారి జాతిని సూచిస్తుంది అని మనం నిన్నటి క్లాస్లోనే తెలుసుకున్నాం. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే బ్లాంక్ ఇచ్చారు. ఇంగ్లీష్ రూల్డ్ అస్ 200 years అని మనకు ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఏంటి అంటే ఇంగ్లీష్ అనేది ఇక్కడ మనకు లాంగ్వేజ్ పరంగా రాలేదు. ఈ సెంటెన్స్లో ఏమొచ్చింది? ఇంగ్లీష్ రూల్డ్ అస్ 200 years అని వచ్చారు. అంటే ఇక్కడ జాతిని సూచిస్తున్నారు. ఆంగ్లేయుల జాతిని సూచించడం జరుగుతుంది. అలాంటప్పుడు ఇక్కడ ఏ ఆర్టికల్ అవుతుంది అంటే ది ఆర్టికల్ అవుతుంది. ది ఇంగ్లీష్ రూల్డ్ అస్ 200 years అని మనం ఇక్కడ చూస్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే హీ ఈజ్ బ్లాంక్ ఇచ్చారు, MLA అని ఇవ్వటం అనేది జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే మనము నిన్నటి క్లాస్లో మనం తెలుసుకున్నాము. ఏమని తెలుసుకున్నామంటే మనము కొన్ని అబ్రివేషన్స్ ముందు యాన్ ఎక్కడ ఉపయోగించాలి అని మీకు ఒక కోడ్ చెప్పాను. సుమన్ ఫిల్మ్ హీరో అని ఒక కోడ్ చెప్పి యూని ఇంటూ మార్క్ పెట్టాను. అక్కడ యూ అనేది అవసరం లేదని. ఈ మిగతా ఆల్ఫాబెట్ తోటి ఏవైతే ప్రారంభమవుతాయో అబ్రివేషన్స్, వాటికి ముందు యాన్ అనేది మనం సూచించాలి అని మనం చెప్పుకున్నాం. చూడండి అమ్మ, హీ ఈజ్ ఎ బ్లాంక్ ఇచ్చారు, MLA. ఆ సుమన్ ఫిల్మ్ హీరోలో ఎం అనేది ఉంది కదా, MLA. కాబట్టి దానికి ముందు ఏమవుతుంది? యాన్ అవుతుంది. కోడ్ కోసం అని మీకు చెప్పాను. ఓకేనా? నెక్స్ట్ హీ ఈజ్ బ్లాంక్ ఇచ్చారు,
మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని ఇవ్వటం జరిగింది. ఇక్కడ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఇక్కడ మెంబర్ అనేది కామన్ నౌన్గా మనం చూస్ చేయవలసి ఉంటుంది. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కామన్గా అందరికీ ఇచ్చేది. ఇప్పుడు ఇక్కడ మనం గమనించినట్లయితే మెంబర్ ఎలా పలుకుతుంది? మా అంటే ఇక్కడ కాన్సనెంట్ సౌండ్ అనేది రావటం జరుగుతుంది. మాలో కాన్సనెంట్ సౌండ్ అనేది ఉంది. అలాంటప్పుడు కాన్సనెంట్ సౌండ్స్ ముందు మనం ఏమని ఏ ఆర్టికల్ చూస్ చేయాలని మనం నేర్చుకున్నాము? ఏ. ఇక్కడ మనం గమనించినట్లయితే హీ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఓకేనా. నెక్స్ట్ చూడండి అమ్మా, హీ ఈజ్ బ్లాంక్ ఇచ్చారు, ఎమ్మెల్యే ఆఫ్ అవర్ కాన్స్టిట్యూయెన్సీ. మరి ఇక్కడ కూడా ఎమ్మెల్యే, కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే డాట్స్ అనేవి లేవు. అంటే ఇక్కడ ఎబ్రివేషన్ అనేది కాదు. ఎమ్మెల్యే ఆఫ్ అవర్ కాన్స్టిట్యూయెన్సీ అంటే ఇక్కడ పర్టిక్యులర్గా అతని గురించి తెలపటం అనేది జరుగుతుంది. పర్టిక్యులర్గా మనం ఏమని తెలుసుకున్నాము? ప్రాపర్ నౌన్స్ అని తెలుసుకున్నాము. అలాంటి ప్రాపర్ నౌన్స్ ముందు మనం ఏం ఉపయోగించాలని తెలుసుకున్నాము? ది ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ది ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్స్ ముందు అంటే డెఫినెట్గా, ఖచ్చితంగా అక్కడ మనకు తెలపటం అనేది జరుగుతుంది. ఇక్కడ ఖచ్చితంగా తెలుపుతున్నారు కాబట్టి హీ ఈజ్ ద ఎమ్మెల్యే ఆఫ్ అవర్ కాన్స్టిట్యూయెన్సీ అయ్యే అవకాశం ఉంటుందమ్మా. నెక్స్ట్ చూడండి, షీ లైక్స్ బ్లాంక్ ఇచ్చారు, ఫుట్బాల్ అని ఇచ్చారు. ఇక్కడ మీకు తెలిసిందే, ఏమని తెలుసుకున్నారు? నో ఆర్టికల్ కెన్ బి యూజ్డ్ బిఫోర్ ది గేమ్స్. అంటే గేమ్స్ ముందు ఎలాంటి ఆర్టికల్ ఉపయోగించకూడదు. సో ఏమవుతుందంటే షీ లైక్స్, అక్కడ నో ఆర్టికల్ అనేది నో ఆర్టికల్ని చూస్ చేయవలసి ఉంటుంది. షీ లైక్స్ ఫుట్బాల్ అవుతుందమ్మా. ఇక్కడ హీ ఈజ్ బ్లాంక్ ఇచ్చారు, ఎమ్మెల్యే ఆఫ్ అవర్ కాన్స్టిట్యూయెన్సీ. నేను ఎక్స్ప్లెయిన్ చేసింది కొంచెము డౌట్గా ఉంది. ఏదన్నా డిఫరెంట్గా ఉన్నట్లయితే నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మెయిన్ పవర్ కట్ అవ్వటం ఒకటి, సాఫ్ట్వేర్ ఒకటి రన్ అవ్వలేదు. సో ఆ హడావుల్లో నేర్చుకున్న టాపిక్ అంతా కొంచెం పక్కకి వెళ్ళిపోయింది. హీ ఈజ్ బ్లాంక్ ఎమ్మెల్యే ఆఫ్ అవర్ కాన్స్టిట్యూయెన్సీ అంటే ఇక్కడ పర్టిక్యులర్గా మనకు తెలపడం జరుగుతుందమ్మా. అంటే మనము నో ఆర్టికల్స్లో మనం ఏం తెలుసుకున్నామంటే ప్రాపర్ నౌన్స్ ముందు ఎలాంటి ఆర్టికల్ ఉపయోగించకూడదని తెలుసుకున్నాము. కానీ ఇక్కడ ది ఎమ్మెల్యే ఆఫ్ అవర్ కాన్స్టిట్యూయెన్సీ వస్తుంది ఆన్సర్. అది ఏ విధంగా ఏంటి అన్నది ఫర్దర్గా నెక్స్ట్ క్లాస్లో నేను మీకు ఏదో ఒక క్లాస్లో ఈ హీ ఈజ్ ద ఎమ్మెల్యే ఆఫ్ అవర్ కాన్స్టిట్యూయెన్సీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఈరోజు క్లాస్ అమ్మ. ఐఎమ్ సైనింగ్ అవుట్. బాయ్ బాయ్.